ఇంత పెద్ద షాడీసా నాన్న ఇది. అమ్మ చూస్తుంటే ఏం మాటలు, ఏ సర్టిఫికేట్ మాటలు ఏమది, మామూలు మాటలు కాదు ఏమది. వింటే మీరు ఫోన్ లిఫ్ట్ చేసుకోవచ్చు కదన్నా. ఫోన్ చేసుకుని నా 3-4 సార్లు చేసిన ఫోన్. ఇప్పుడు దాకా చేస్తున్నా, ఇప్పుడు కట్ చేసిన కాల్. సో ఫస్ట్ అయితే సిఎన్జి బంక్ వచ్చేసాను. ప్రెషర్ ఉందా లేదా? లేదు, ప్రెషర్ లేదు. చలో ఏదో ఒకటి వచ్చింది కదా. 1.4 దాటింది. 1.5 రావాల్సిందే. షర్ట్ అంటే 1 కిలో 40 అంటే 143 కిలోమీటర్ నడవాలి. 140 + 20 మొత్తం 160 కిలోమీటర్ నడవాలి. 160 కిలో నడిస్తే 100 ఇచ్చినట్టు, లేకుంటే లేదు. ట్రిప్ 1 0 చేద్దాం, దాంతోపాటు ట్రిప్ 2 0 చేద్దాం. ఇదేంటి పైన మబ్బులు అవుతుంది. సో ఈరోజు 15th ఆగస్టు. సో అందరికైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు నాకు హాలిడే ఉంది. సో అందుకనే నేను అనుకున్న 4 రోజులు ఏంది చేయలేదు బ్లాగ్. సో చేద్దామని. సో లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ సో మనీ. ఏమంటాం ఇంకా, ఏం అనలేము ఇంకా. సో వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ సో మెనీ డేస్. సో ఇంకా ఆన్ చేసుకుందాం మనం అయితే. సో టైం ఏమో 1:10 అవుతుంది. అనుకున్నా ఇంట్లో కూర్చున్నా. సో ఏదో వర్షం పడితే కష్టం అని ఇంకా నేను గిట ఇంట్లో కూర్చొని ఏం చేద్దామని నేను అనుకుంటున్నా. సో అనుకుని ఇంట్లో కూర్చొని ఏం చేద్దాం, చలో 4 రోజులు ఇంకా బ్లాగ్ చేద్దాం. సో నిజం చెప్పాలంటే నాకు ర్యాపిడో, ఓలా, ఊబర్, ర్యాపిడో పైన అయితే ఇంట్రెస్ట్ దొబ్బింది. కానీ సరే మీకోసం అయితే చేస్తున్నాను ఒక బ్లాగు. సో చూద్దాం ఇంకా. ఫస్ట్ అయితే మనం ర్యాపిడో ఆన్ చేసుకుంటాం. ఎందుకంటే ర్యాపిడో 10 రూపీస్ లెక్క ఇస్తున్నాడు కిలోమీటర్. సో అది కొత్త అప్డేట్ వచ్చింది 10 రూపీస్ లెక్క. సో నేను చేసే 4 రోజులు అయింది కదా. సో ఇదేంది ఇవన్నీ. సో ర్యాపిడో ఆన్ చేసుకుందాం. సో ఆర్సీ నెంబర్ ఇవ్వాలి. సో ఆర్సీ చేసి దాని తర్వాత మనం అయితే పోర్టర్ ఆన్ చేసుకుందాం. సో బ్యాకప్లో పోర్టర్ పెట్టేసుకుందాం. ఏమన్నా వస్తే పోర్టర్ చేద్దాం. చలో పోర్టర్ ఆన్ అయిపోయింది. సో చాలామంది ఏంటంటే పోర్టర్ కొత్త అప్డేట్ వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు పోర్టర్ ఆర్డర్ వస్తే ఇంకా మొబైల్ అంటే మనం వేరే అప్లికేషన్లో పోలేము, బ్యాక్ వెళ్ళలేము, ఏం చేయలేము. వెనకాల ర్యాపిడో ఆర్డర్ వచ్చినా మనం ఇంకా యాక్సెప్ట్ చేయలేము. ఇంకా అంతే, అది పోర్టర్ ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలంటే మనం పోర్టర్ యాప్లో ఇలా క్లిక్ చేయాలి. సో ఇక్కడ వెళ్ళి సో ఎపిర్ ఆన్ టాప్ ఉంది కదా, ఇది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఇంకా ఓన్లీ మనం యాప్లో వెళ్తేనే అది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆర్డర్ వచ్చిందనుకో, యాప్ పైన వెళ్తేనే వస్తుంది ఆర్డర్, యాక్సెప్ట్ అయితే మనం ఇంకా. సో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ మూగుతూనే ఉంటుంది. సో దానికి మనకు సంబంధం లేదు ఇంకా. సో చలో అయిపోయింది కదా. ఇప్పుడు ర్యాపిడో టీజీ చలో డన్ సబ్మిట్. ఓకే ఆన్ డ్యూటీ. ఈ పాప్ యాడ్ ఎక్కువైపోయింది ర్యాపిడోలో. అమ్మ ఊకే వస్తుంటాయి యాడ్లు అట్లా. చలో ఇంకా ఆర్డర్ కోసం. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఊబర్ ఆన్ చేసిన. సో ఊబర్ ఆన్ చేస్తే బంజాజ్ రైడ్ వస్తుంది 146 రూపీస్. సో యాక్సెప్ట్ చేసిన. చలో ఆనంద్ పికింగ్ అప్ ఆనంద్, సీతాఫలం మండి మెయిన్ రోడ్. ఏముంది ఇది? చలో బీచ్ దగ్గర ఉన్నాడు. ఏంటి ఇది బిస్కెట్ అయింది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఊబర్ ఫోన్ లిఫ్ట్ చేసుకోవచ్చు కదన్నా. ఫోన్ చేసుకుని నా 3-4 సార్లు చేసిన ఫోన్. ఇప్పుడు దాకా చేస్తున్నా, ఇప్పుడు కట్ చేసిన కాల్. ఇదే నా 7948222143. మరి ఎవరిది నంబర్? మరి 9100 నంబర్ వస్తుంది. మరి ఇదే కాల్ 2 సార్లు ఇచ్చిన. ఇదే ఇచ్చినా కూడా కదా మీకు నంబర్ 1143. మళ్ళీ ఎవరిది మరి అది? ఎందుకంటే నాకు వచ్చే నంబర్ అదే కాల్ చేస్తా కదా నేను. అంటే మీ లాగిన్ చేస్తే ఏ నెంబర్ ఉండే?
అదే అమౌంట్. ఇంకో ఇప్పుడు చేసిన నంబర్ ఆనంద్ కదా మీ పేరు, అవును ఆనంద్. ఆనంద్ పైన కాల్ చేస్తున్నా. ఇంకో 7 months ఇదే నెంబర్ వస్తుంది. ఇక్కడ ఈ నంబర్ సరే ఓకే, ఓటీపీ చెప్తా. అప్డేట్ చేసుకుని నంబర్ మళ్ళీ 6386. చలో ర్యాపిడో ఆఫ్ చేద్దాం. ఇక్కడ బంజారా హిల్సా? చలో చూసా. 39 ఏంది 12 కిలోమీటర్స్ చూపించింది నాకు. ఈ ఊబర్ కూడా ఏందో అర్థమవుతుంది. 12 కిలోమీటర్సే కదా, 12 కిలోమీటర్స్కి 143 ఎంతో. చలో వెళ్ళిపోదాం ఫటాఫట్. హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. 13:33. ब्लॉगिंग करता है नहीं तो खाली वीडियोस करते ब्लॉगिंग ब्लॉगिंग करता है चैनल है क्या आपका हाँ, कौन सा NT ब्लॉग्स. NT ब्लॉग्स NT NT NTR NT N N NT T. ये है ना రైట్. ये है రైట్, थैंक यू వెల్కమ్. చలో మనకు 140 ఇచ్చిండు. సో చూద్దాం. 63 రూపీస్ వచ్చింది. పోతే మాత్రం హ్యాబిట్స్ వద్దులే హ్యాబిట్స్. ఎందుకంటే ఆడ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, సో ఫుల్ రష్ ఉంది ఆడ. పెద్ద జెండా అది ర్యాలీ నడుస్తుందా. సో హ్యాబిట్స్, బేగం బజార్ అవన్నీ అవాయిడ్ చేద్దాం. చలో మన పోర్టర్ అయితే ఆన్ ఉంది అప్పటి నుంచి, కానీ ఒక్క ఆర్డర్కి రాలేదు. సో చూసుకోండి 1 hour 7 minutes అయిపోయింది. ఎందుకంటే ఈరోజు హాలిడే కదా, సో మార్కెట్ మినిమం అన్నీ క్లోజ్ ఉంటాయి 90%. సో అందులో పోర్టర్ ఆర్డర్ చాలా కష్టం వస్తుంది. ఇంకోటి వచ్చింది 25 రూపాయలు వచ్చింది. ఈ 25 రూపాయలు ఏం చేసుకుంటాం తీసుకొని. చలో చలో ర్యాపిడో ఆన్ చేసుకుందాం. ఊబర్ 428. సో ఈ 72లో మాకు మేడం గారు 10 రూపీస్ టిప్ ఇచ్చారు. సో మన థర్డ్ రైడ్ కూడా యాక్సెప్ట్ చేసుకున్న 20 minutes తర్వాత. ఓటీపీ రైట్. आराम से. अब उतारना मेरे हाथ में मैडम, आपके हाथ में है वो. गाड़ी रोकना तो आपके हाथ तो गाड़ी तो रोक दिया मैंने, रोका भी 10 सेकंड हो गया मुझे. में। బా ఇంత పెద్ద షాడీసా నాన్న ఇది. మీ అమ్మ చూసుకుంటే ఏ మాటలు అవి, ఏ సర్టిఫికేట్ మాటలు ఏమది, మామూలు మాటలు కాదు ఏమది. వింటే మీరు అంటారు అబ్బో ఈ హోటల్లో వచ్చింది ఏదో పంచాయతీ ఉన్నట్టుంది. ఏంది ఫోటో ఆడుతుంది నమ్మ ఇది. టేక్ ఫోటో. సో ఫోటో తీసుకుందాం. మాట్లాడుతున్నాను. ఇక్కడ వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయింది, కానీ రైడ్లు మాత్రం రావట్లేదు. సో ఎందుకంటే హాలిడే 15th August ఇండిపెండెన్స్ డే. సో ఏం చేయాలో అర్థమవుతలేదు. అన్ని యాప్స్ ఓపెన్ ఉన్నాయి కానీ ఏదంటే ఏ సౌండ్ లేదు. సో మనకైతే 1 hour పైన అయిపోయింది. సో ఇప్పటివరకైతే ఒక సౌండ్ లేదు, ఓలా లేదు, ఉబర్ లేదు, ర్యాపిడో, పోటర్ ఏదీ లేదు అసలు. సో మనం చేసింది ఇంకా జస్ట్ 295 రూపీస్, 295.89 పైసా. సో ఇది సంగతి. 3 ట్రిప్లు చేసినాము, 36 కిలోమీటర్లు తిరిగినాం.
సో 300 రూపాయలు చేసినాం. 300లో 36 అంటే 40 రూపాయలు. సో 40 రూపీస్ చేంజ్ అయింది. సో 250 రూపాయలు సంపాదించినాం అంతే. ఎప్పుడు లాగిన్ చేసినాము? 1 o'clock చేసినాము, 4 అవుతుంది. అంటే దాదాపు 3 గంటలు అయింది. ఇంకా మనకు పేషెన్స్ లేదబ్బా. మీరు ఫుల్ టైం చేసేటోళ్ళు పేషెన్స్తో వెయిట్ చేస్తే వస్తాయి, కానీ మనకు అవసరం లేదు. సో మనకు జాబ్ ఉంది, సో ఆ టెన్షన్ లేదు మనకు. సో నేను అదే అంటాను, దీన్ని జస్ట్ పార్ట్ టైంగా కన్సిడర్ చేయండి, ఫుల్ టైం అయితే చేయకండి. సో మంచిగా స్కిల్స్ నేర్చుకొని జాబ్ చేసుకోండి. ఏదో డబ్బా సొంతంగా ఏదో పెట్టుకోండి. చాయ్ డబ్బాని పెట్టుకున్నాను, దీన్ని వేస్ట్ చేయమ్మా ఫుల్ డే చేసుకుంటే. అందుకని నేను 40-45 డేస్ అయితే చేస్తలేను అసలు. ఎందుకంటే బండి గిట్ట ఎన్ని రోజులైనా నాకు బైక్ ఇది ఒక 6-7 నెలలు అయింది. 6-7 నెలల్లో నాకు ఒకసారి క్లచ్ ప్లేట్లు పోయినాయి, ప్లస్ ఏమంటారు అది చెంకిడికి పోయింది ఆల్రెడీ 16,000 కిలోమీటర్కే. సో దాదాపు అందుకనే నాకు ర్యాపిడో పైన ఇంకా ఓలా ఊబర్ ర్యాపిడో ఏదైనా సరే దానిపైన అయితే నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది. సో ఇది రీజన్ నేను చేస్తాను, అందులో నేను చేస్తున్నాను ఎక్కువ. సో చేస్తాను బ్లాగు, మరీ ఎక్కువ కొట్టకుండా 3-4 రైడ్లు అంతే, ఎక్కువ తీసుకోను. సో ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత చూస్తాను, రెగ్యులర్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 2-3 రైడ్లు ఏమైనా తీసుకొని మీకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో నేను మాత్రం అదే అంటున్నా, ఎంకరేజ్ అయితే చేస్తాను ఇదే చేయమని. మంచిగా ఏదో చేసుకొని జాబ్ చేసుకోండి, లేకపోతే సొంతంగా ఏదైనా వర్క్ అయితే చేసుకోండి. దీన్ని మాత్రం నమ్మకండి. నమ్మడం అన్నీ కాదు, టైం వేస్ట్ ఇంకేం లేదు. ఒక్కసారి టైం పోతే మళ్ళీ టైం తిరిగి రాదు. మీ టైం వేస్ట్ చేసుకోకండి అంతే, ఇంకేం నేను అనేది అంతే. సో ఇప్పుడైతే పర్సనల్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా. సో మనతో ఇంకా పేషెన్స్ లేదు భయ్య, ఎందుకంటే పైన మబ్బులకి అవుతుంది. సో ఇలా నా డైలీ ఈవినింగ్ కాగానే ఇక వర్షం స్టార్ట్ అవుతుంది 5 అయితే. సో 5 లోపల మన ఇంటికి జంప్ అయిపోదాం. సో ఇదే ఫ్రెండ్స్ చూపించిన 40 రూపాయలు చేంజ్ అయింది, 300 రూపాయలు ఎన్నింగ్స్ అయింది, 250 రూపాయలు చేసినాం 3 గంటల్లో, 3 అవర్స్లో. సో పొద్దున్న సాయంత్రం వెయిట్ చేస్తే, పేషెన్స్ ఉంటే వెయిట్ చేస్తే ఈజీగా 1000 రూపాయలు సంపాదించుకుని పోవచ్చు. కానీ పేషెన్స్ ఉండాలి. ఒక్కొక్కసారి రాకపోవచ్చు గిట. రోజు అదే ఎర్నింగ్స్ అయితే అని చెప్పలేము, ఒకరోజు తక్కువ అయితే ఒకరోజు ఎక్కువ అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్, ఒకవేళ బ్లాగ్ చిన్న బ్లాగే, మరీ పెద్ద ఏం కాదు. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ సపోర్ట్కు బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.